ఇంకా ఇవాల్టి మినీ వ్లాగ్‌లో మార్నింగ్ టు నైట్ రొటీన్ చూసేద్దామండి. ఇంక ఇదైతే సోమవారం నాడు తీసిన వీడియో అండి. టైం లేక నేను వీడియో అనేది పోస్ట్ చేయలేదనమాట. కొంచెం ఇల్లు క్లీనింగ్ పని అయితే మొదలుపెట్టానండి. అందుకని చెప్పేసి ఇంకా బియ్యం కడిగైతే పెట్టేశాను. పిల్లలకి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం అని చెప్పేసి ఓట్స్ చేస్తున్నాను అనమాట. అప్పుడు పిండి అయితే లేదు ప్రస్తుతానికి. సో, అందుకని చెప్పేసి ఓట్స్ చేశాను. మధ్యాహ్నం లంచ్ బాక్స్ కోసం వచ్చి పెరుగన్నం పెట్టేశాను. సండే కొంచెం నాన్ వెజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మండే ఖచ్చితంగా పెరుగన్నమే ఉంటుందన్నమాట పిల్లలకి. కొంచెంగా మిక్చర్ ఉంటే అది పెట్టేశాను. కొంచెం సైడ్ డిష్‌గా ఉంటుందని చెప్పేసి. సాంబార్ పెడదామని చెప్పేసి చిన్న కుక్కర్‌లో పప్పు ఉడకబెడుతున్నానండి. ఒక పక్కన టిఫిన్ కోసం అయితే బియ్యం నానబెడుతున్నాను. ఆల్రెడీ మన ఛానల్‌లో చాలా సార్లు నేను ఇడ్లీ దోస బ్యాటర్ ఏ విధంగా తయారు చేయాలని చెప్పేసి వీడియో అయితే పోస్ట్ చేశానండి. మీరు మన ఛానల్‌లోకి వెళ్ళి టైప్ చేస్తేనే రెసిపీ అనేది వచ్చేస్తుందనమాట. ఇంకా టమాటోలు అయితే మన జెప్టోలో బుక్ చేసినవి ఎక్కువగానే ఉన్నాయి. కొంచెం పక్కొట్లో కూరగాయలు మాత్రం తీసుకొచ్చాననమాట. ములక్కాడలు బాగున్నాయని తీసుకొచ్చాను కానీ ఇంకా చేయలేదు. ఆ రోజు చిన్న ముక్క మాత్రమే ఉపయోగించాను దీంట్లోనూ. ఇంకా సాంబార్ ఏం చేస్తున్నా అంటే ముల్లంగి సాంబార్ అనమాట. ముల్లంగి సాంబార్ అంటే పిల్లలకి చాలా ఇష్టం. నేను కూడా ముల్లంగి సాంబార్ పెట్టి చాలా రోజులైంది. అందుకని చెప్పేసి ముల్లంగి సాంబార్లో ఒక 4 ములక్కాడ ముక్కలైతే వేశాను. ఫ్లేవర్ బాగుంటుందనమాట. ఈ 2 కాంబినేషన్ వంకాయ ఎలా బాగుంటుందో అలాగే ఇది కూడా బాగుంటుంది. ఇంకా నాకు మా ఆయనకి కూడా ఓట్స్ చేసాననమాట. ఇంక టిఫిన్ అయితే ఇంకేం లేదు, అదే మా ఇద్దరికి కూడాను. సాంబార్కి సైడ్ డిష్ కింద ఏం చేశానంటే పొటాటో ఫ్రై చేసేసాను. ఓట్స్ వచ్చేసి హెల్దీ అని చెప్పి చేయట్లేదు అనమాట. నేను ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినా కేజీ ప్యాకెట్ తెచ్చేసుకుంటాను. ఉదయం పూట కొంచెం కలిపి తాగేమంటే కనుక 2 గంటలు కొంచెం ఆకలి వేయకుండా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంకా ఆ రోజు మా ఆయనకు కూడా ఇచ్చేసాను. ఇంకా మధ్యాహ్నంగా అయితే పనులన్నీ అవగొట్టుకుని ఈ షెల్ఫ్ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. లాస్ట్ టైం నేను డబ్బాలు తీసుకున్నప్పుడు డబ్బాలన్నీ సదిరాను, కేక్ ట్రేలన్నీ అలాగే ఉండిపోయిన అన్నాను కదా, అందుకని చెప్పేసి కేక్ ట్రేలన్నీ తీసానండి. నేను హోమ్ బేకర్ని కాబట్టి చాలా కేక్ ట్రేలు అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉంటాయి. ఒక్కో సైజు 4-5 ట్రేలు కూడా ఉంటాయి అనమాట. ఇవే కాకుండా ఇంకా అక్కడక్కడ కూడా ట్రేలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఆ షెల్ఫ్ మాత్రం సదురుదాము. ప్రస్తుతానికి మనం ఉపయోగించలేనివన్నీ విడిగా పెట్టేద్దామని చెప్పేసి ఎక్కడో పెట్టడం ఎందుకని ఒక దాంట్లో ఒకటి పెట్టేసి నేను ఈ విధంగా అయితే సదిరేస్తున్నానండి. ఇంకా కేక్ బిజినెస్ ఆఫ్ చేసాను నేను. చాలామంది తెలిసే ఉంటుంది, ఎందుకంటే నాకు ఈ యూట్యూబ్ని దీన్ని మెయింటైన్ చేయలేక అలాగ ఆఫ్ చేసాను అనమాట. ఇంకా ఇంట్లో పని చేసిన తర్వాత కాస్త బద్దకించాను పిండి రుబ్బడానికి. ఇంకా రాత్రిగా మీరు నమ్ముతారో లేదో కరెక్ట్గా 12 అయిందండి. పావు తక్కువ 12 టైంకి అనుకుంటా పప్పు వేసాను గ్రైండర్లో. ఇంకా పప్పు బియ్యం రుబ్బేటప్పటికి 12:30 అయింది. ఇంట్లో మన ఆడవాళ్ళకి ఏదైనా పని అలా ఆఫ్ చేసామంటే కనుక మన వంక అది చూస్తూనే ఉంటుందన్నమాట మనం చేసే వరకు. మరి మీ ఇంట్లో కూడా అంతేనా, లేదంటే ఎవరైనా మీకు హెల్ప్ చేస్తారా?